Hi, hello. Welcome back to our YouTube channel, Sri Lakshmi Pulikonda. Today we are going to Undavali Guhalu. నేను మా చెల్లి మా అన్నయ్య బస్ ఎక్కాము. ఇప్పుడే వచ్చింది. బ్యాక్ సైడ్ కూర్చున్నాం. ఫ్రంట్ ఖాళీ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చుంటే నాకైతే రోలర్ కోస్టర్ ఎక్కినట్టుందనమాట. రోలర్ కోస్టర్ ఎక్కాము ఇప్పుడు. అంటే మా ఊరు నుంచి ఉండవల్లికి మనం వెళ్ళడానికి రోలర్ కోస్టర్లో వెళ్తున్నాం అనమాట. మామూలుగా వెళ్ళిలో మేము బస్సులో బ్యాక్ సైడ్ కూర్చోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. నాకు తెలిసి అందరికీ తెలుసనే అనుకుంటున్నా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎలా ఉంటుందో. నాకైతే పిచ్చ క్రేజీ అసలు. రోలర్ కోస్టర్ ఎక్కిపోయినా అది ఎక్కినంత ఫీల్ ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. కానీ అవన్నీ ఎక్కితే మోస్ట్లీ మా చెల్లి అయితే చాలా చాలా భయపడిద్ది. ఇప్పుడు అంతా ఆపోజిట్ అయిపోయింది అనమాట. అందుకే కాలర్ ఎగరేస్తుంది నేను భయపడుతున్నానని చెప్పేసి. బట్ ఐ ఎంజాయ్డ్ అలాట్ అనమాట. చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో బంతిపూలు చాలా బాగున్నాయి. కొబ్బరి చెట్లు, కొండలు అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఉండవల్లి గుహలు ఓపెనింగ్ టైం వచ్చేసి 9 AM, క్లోజింగ్ టైం 5:30 PM అనమాట. ఇప్పుడు మేము టికెట్ తీసుకోవడానికి వచ్చాము. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 25 రూపీస్ మన వాళ్ళకి. ఫారినర్స్కి అయితే 300 రూపీస్ అనమాట. మన టికెట్స్ మనం తీసుకున్నాం. మేము టికెట్ తీసేసుకున్నాం. లోపలికి అయితే ఫుడ్ ఎలో లేదు కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాము. బయట స్నాక్స్, లెమన్ సోడా అన్నీ ఉన్నాయి. మనం బయటకు వచ్చాక తినచ్చు, తాగొచ్చు. సో ఎవరైనా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఉండవల్లి గుహలకి రావడానికి విజయవాడ నుంచి అయితే మనకి 10 కిలోమీటర్స్ ఉంది. గుంటూరు నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా మనం బస్సులో రావచ్చు, లేకపోతే మన ఓన్గా బైక్స్, కార్స్లో అయినా రావచ్చు. బైక్స్, కార్స్ అయితే బయట పార్క్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఉండవల్లి గుహల ముందే దిగొచ్చు అనమాట బస్ అయితే. సో ఎట్లా అయినా మనం రావచ్చు. మా చెల్లికైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి మరీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తనే ముందు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఉండవల్లి గుహల గురించి ఇక్కడ అంతా రాసి ఉంచారనమాట. ఇది చూస్తే అర్థమైపోతుంది మనకి. ఈ ఉండవల్లి గుహల నిర్మాణం వచ్చేసరికి క్రీస్తు శకం 6వ శతాబ్దంలో జరిగినట్లు చరిత్రలో మనకి తెలుస్తుందన్నమాట. ఈ గుహల్లో వచ్చేసరికి మనం చాలా ప్రత్యేకమైన శిల్పాలను అయితే చూస్తాము. సరే, ఇప్పుడే స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం కదా, వెళ్తున్నప్పుడే మొదటి అంతస్తులోకి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొదటి అంతస్తు దగ్గర మనకి ఇక్కడ డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడే స్కెచ్ వేస్తున్నారనమాట మనవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోండి.
మేమైతే మొదటి అంతస్తులోకి వచ్చేసాము. చూసారా, మేము అక్కడి నుంచి హాయ్ చెప్తున్నాం అనమాట. మా చెల్లి ఒకవైపు, నేను ఒకవైపు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ అంతా చూద్దాము. లోపల అంతా చీకటిగా ఉంది. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, చాలా స్తంభాలు ఉన్నాయి. మనకి ఇక్కడ మొదటి అంతస్తులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడం వైపు వచ్చేసరికి రెండో అంతస్తులోకి మెట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ అంతా చూసి తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్రత్యేకమైన శిల్పాలు ఉన్నాయి. వినాయకుడు ఇంకా చాలా శిల్పాలు ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తూ వెళ్దాము. చూడండి, చాలా బాగున్నాయి అన్నీ. నేను ఫ్లాష్ వేయలేదు కాబట్టి అంటే లోపల కూడా ఏం కనిపించట్లేదులేండి, అంతా చాలా చీకటిగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నరసింహస్వామి వారు ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, అన్నీ చాలా ప్రాచీనమైన శిల్పాలు, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, అదిగో మా చెల్లి అదిగో అక్కడ కూర్చొని ఉందన్నమాట. రమ్మని చెప్తే నేను ఒక 2 minutes కూర్చుంటానని చెప్పింది. ఇవాళ అయితే చాలామంది వచ్చారు జనం. అంటే ఇక్కడ కనిపించట్లే, బట్ అంటే లోపల ఉన్నారనమాట అందరూ. ఇదిగోండి మా అన్నయ్య. హాయ్ చెప్పన్నయ్య. హాయ్ అంటే హాయనే, హలో కూడా చెప్పాలి కదా. సరే, ఇంకా మనం ఇప్పుడు పైకి కూడా వెళ్ళి అన్నీ చూద్దాము. మెట్లు ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట. మనం రెండో అంతస్తులోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక గదిలాగా ఉందన్నమాట, తాళం వేసి ఉంది. లోపలంతా కూడా చీకటిగా ఉంది, బట్ ఏం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ చాలా ప్రాచీనమైన శిల్పాలు, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం చాలా పెద్దది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి దాన్ని దగ్గరగా చూద్దాం రండి. మనం ఇక్కడ బయట చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. మనం లోపలికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, చాలా శిల్పాలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే పెద్దదిగా చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలేదన్నమాట చూడటానికి, అంత చక్కగా ఉందన్నమాట. నేనైతే ఇక్కడ చాలాసేపు అలాగే కూర్చొని ఉన్నాము, మేము చూస్తూ ఉన్నాము. మనం ఇక్కడ చుట్టూ లోపల చూసుకున్నట్లయితే చాలా శిల్పాలు ఉన్నాయన్నమాట. స్వామివారి దగ్గర కూడా పైన ఉన్నాయన్నమాట అన్నీ. భక్తులందరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా చెల్లి గూట్లో నిద్రిస్తున్నట్టు కోతిపిల్ల, కుక్కపిల్ల, మొత్తం అన్ని పిల్లలు పోజులు వేస్తుంది. ఏంటది ఆ పోజ్కి ఏంటో చెప్పింది మొత్తం దాన్ని. అంటే అట్లా గోవర్ధన గిరి పర్వతం కృష్ణుడు ఎత్తి చూపించినట్టు అని. మా అన్నయ్య వేస్తున్నాడు అసలు పోజులు. అన్నయ్య పప్ప, అన్నయ్య కందిపప్ప గన్నేరు పప్ప అంటే ఇటు గన్నేరు పప్పు అని ఒప్పుకున్నాడు, అందుకనే అలా చెప్తున్నాడు. అది చూడ ఆ పోజ్ ఏంట్రా. మొబైల్ బాగా హీట్ అవటం వల్ల ఇక్కడ వాయిస్లు అన్నీ కట్ అయిపోయినాయి అన్నమాట. అందుకే మళ్ళీ మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీళ్ళు ఇక్కడ మా చెల్లెమో గూట్లో ఫోజులు, అక్కడేమో అన్నయ్య గోడకాడ ఫోజులు, వీళ్ళు ఫోజులు ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు మా చెల్లి హట్ అయిందనమాట. అవరా మరి అవరా, ఎందుకయ్యో నన్ను పొట్టాను ఎందుకని పిలిచా?
అంటే గూట్లోకి వెళ్ళగానే నువ్వు కరెక్ట్గా సరిపోయింది అనమాట మా చెల్లి. సో అందుకని చెప్పేసి నేను అన్నాను. అది నా కోసం కట్టారు, ఆ గుహలో ఆ గూడు నా కోసం కట్టారు. అరే ముందే చెప్పున్నడితే గూడు మీద పేరు రాసి వచ్చేవాళ్ళంగా. ఇక్కడ చూసారా, 2వ అంతస్తు నుంచి అంతా కిందకి చూస్తుంటే పచ్చని వాతావరణం చాలా బాగుందన్నమాట. మేము యాక్చువల్గా ఈ 2వ అంతస్తులోనే చాలాసేపు ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.